అవి రావు అనే భావన వల్ల మనకు అనారోగ్యం రాకుండా ఉంటుంది. ఇది బెస్ట్ బ్రహ్మాండమైన ఉపాయం. చేస్తూనే ఉండాలి. డేటు మరి క్యాలెండర్లో రాసుకుని ఫోన్లు చేయాలి, వదలకూడదు. ఇంక ఎప్పుడో ఏడాది పాటు చేశాక ఎప్పటికీ రాదంటే వదిలేయి. అంతేగాని మొహమ్మద్ చెప్పేవనుకు ఔదార్యం కోసం వాడు మనకు బాకీ ఇవ్వకపోగా ఇంకెవరికో చెప్తాడు, ఆయన ఊరికే అందరికీ పంచిపెడుతూ ఉంటాడు. వెళ్ళండి చివరకు మనం చెప్పించుకోవాలి. ఇక్కడ ఆయనకి అసలు డబ్బు లక్ష్యం లేదంటాడు. పైగాను వాడేసుకుని డబ్బు లక్ష్యం లేదంటాడు. ఇవన్నీ పడ్డం ఎందుకు? అందుకని కాస్త లౌక్యంగా ఉండాలి కలికాలంలో. భార్యాభర్త కూర్చొని ఆలోచించుకుని ఇంకా రావు కదా అని వదిలేస్తే మనం వదిలేసాం కూడా మనకి ఏ రోగము రాదు. ఇంకా మనసులో పెట్టుకున్నాం అనుకో, ఇంకక్కడి నుంచి అన్ని వాళ్ళ మీద ద్వేషాలు, కులాలు, మతాలు, గొడవలు, వాళ్ళు పూర్వం చేసినవి చేయనివి, అమావాస్య నాడు అట్టెట్టావా, పున్నమ నాడు బూరెట్టావా, సమస్తం వస్తాయి. ఎందుకు వచ్చిన గొడవ? ఈ మందికి ఎప్పుడు వైరాగ్యం అంటే ఏం లేదండి. వైరాగ్యం చాలా చురుకైనటువంటి ప్రవృత్తి అని వైరాగ్యం అంటారు. చేత కాకుండా కాళ్ళు చాపు కూర్చోవడం వైరాగ్యం కాదండి. మీకు ఎవరైనా అలా అనుకుంటున్నారేమో, చాలా పొరపాటు మాట. మన సుభాషితాల్లో కానీ, భర్తృహరి సుభాషితాల్లో కానీ, మన శాస్త్రాల్లో కానీ వైరాగ్యం అంటే చాలా చురుకైన పని. జిడ్డుకృష్ణమూర్తి గారు 5,000 పేజీలు ఉండేటువంటి ఉపన్యాసాలన్నీ వైరాగ్యం గురించి చెప్పాడు. ఆ పేరు పెట్టలేదు అంతే, ఆయన పేరు పెట్టాడు, దాని గురించే మాట్లాడాడు. వైరాగ్యం అంటే చేత కాకుండా వదిలేయడం కాదు. ఇక్కడ లోపల పైకి గంభీరమైన ప్రవృత్తి, లోపల తీవ్రమైన నివృత్తి, అది వైరాగ్యం. పైకి అన్నీ కావాలని మాట్లాడుతూ హాయిగా ఏం చేయాలో అవన్నీ చేస్తూనే ఉండాలి. వ్యవహారం నడవాలి కదా. లోక సంగ్రహమేవాపి సంపశ్యన్ కర్తుం అర్హసి అని భగవంతుడు చెప్పినట్టు. ఆయనకు వైరాగ్యం ఉంటే 16,000 కాపురాలు చేస్తాడంటే శుభ్రంగా చేశాడు. ఎక్కడ ఆయనకి ఏమి ఇబ్బంది ఎదురవ్వాల. నారదుడు అడిగాడు కూడా, చచ్చిపోతున్నారు, ఒక్క సంసారం చేయలేక మానవులు నువ్వెలా చేస్తున్నావు, నేను చేస్తే కదా వాళ్ళే చేసుకుంటున్నారు అన్నాడు. అది లెక్క. కృష్ణ పరమాత్మ అంటే ఇది. కృష్ణో యోగి సుఖస్థ్యాగి అంటారు. అందుకే కృష్ణుడు అంటే యోగి, సుఖుడు అంటే సన్యాసి. యోగి అయిన వాడు ఎన్నైనా చేస్తాడు, వాడికి ఏం సంబంధం లేదు దాంతో. యోగి అయిన వాడు ఎలా ఉంటాడంటే మనం ఉండొచ్చు, అదేం అతీతం కాదు. ఇది కృష్ణుడు ఉన్నాడు, అందరూ ఉన్నారు, మనం ఉండొచ్చు. ఎలాగో తెలుసా ఉండడం అంటే లౌకిక వ్యవహారాల్లో అంటీ ముట్టనట్టుగా ఉండాలి, భగవంతునితో మాత్రం అంటి పెట్టుకునే ఉండాలి. అది యోగి అంటే అర్థం. లౌకిక ప్రసక్తులు ఏమొచ్చినా బయటికి చెప్పవలసింది ఏదో చెబుతూ కర్తవ్యం ప్రకారం కోర్టులో సాక్ష్యం చెప్పినట్టుగా చెప్పేస్తూ లోపల మాత్రం జరగదు, వదిలే. అదే నివృత్తి. లోపల వదిలేయాలి, బయటకు వదిలేయకూడదు. వ్యవహారం నడవాలి కదా, వ్యవహారం నడవాలి కదా. అది ఆ లోపల నివృత్తి ఉండి బయటకు ప్రవృత్తి ఉంది, దాన్ని యోగిత్వం అంటారు. అందుకే కృష్ణుడు భగవద్గీతలో అందరికంటే ఎవరు గొప్పవారంటే జ్ఞానిభ్యోపి మతోధిక కర్మిభ్యశ్చాధికో యోగి తస్మాత్ యోగీ భవార్జున. జ్ఞానుల కంటే, యోగుల కంటే, వేదాంతుల కంటే ఎవరు గొప్పవారంటే యోగులే గొప్పవారు. కర్మిష్ఠుల కంటే, జ్ఞానుల కంటే, అందరికంటే యోగి గొప్పవాడు అన్నట్టు. యోగి అంటే అర్థమేంటి? జోగి కాదు, వికృత మాటలు మాట్లాడద్దు. దేంతో ఎంతవరకు సంబంధం ఉండాలో అంతవరకే ఉండి పక్కకు వచ్చేసేవాడు యోగి. లౌకిక వ్యవహారాల్లో అంటి ముట్టనట్టుగా ఉండు, తామరాకు మీద నీటి బొట్టులాగా. భగవంతుడిని మాత్రం అంటిపెట్టుకునే ఉండు, అది శాశ్వతం. ఇవేమి నిలవు ఇక్కడ. ఒక క్షణం ఊపిరాగింది అంటే ఎవరితోనూ మనకేం సంబంధం లేదండి ఇక్కడ. మరి ఎందుకోసం ఎంత తాపత్రయం? కానీ తాపత్రయపడితే ఎలా ఉంటుందంటే వ్యాసుడంతటి వాడు కోపం వచ్చింది. దొరికే ఉంటుందిలే మీకు భిక్ష, ఇది బ్రహ్మలోకం కదా అన్నాడు. దొరకలేదు అని వాళ్ళు అనగానే వాళ్ళకాడు ఎందుకు దొరుకుతుందన్నాడు. నీకు దొరికితే బ్రహ్మలోకమా, దొరక్కపోతే వాళ్ళకాడ. వ్యాసుడే అలా మాట్లాడంటే మనం ఒక గ్లాసుడు దోషుడు మనం మాట్లాడడం ఇక్కడ. మన జీవితాల్లో ఆ ప్రవృత్తిని సరి చేసుకోవాలి. నీకు పని జరిగితే ఒకలాగా, జరగకపోతే ఒకలాగా, నీకు లాభం వస్తే ఒకలాగా, అనుకున్న లాభం రాకపోతే ఒకలాగా మాట్లాడద్దండి. అవతల వాళ్ళ కష్టాన్ని ఎప్పుడూ గుర్తించవలసింది. నీకు లాభం వచ్చినా రాకపోయినా, ఒరే సరే ఈసారి ఏదో అయిపోయింది కానీ నువ్వు బాగా కష్టపడ్డావురా మొత్తం మీద, అన్నిసార్లు అనుకున్నట్టు జరుగుతుందా, పోన్లే ఇంకోసారి ప్రయత్నిద్దాం అని కింద ఉద్యోగితో కానీ నౌకరుతో కానంటే యజమాని సహృదయానికి ఆయన సంతోషించి బాగా పనిచేస్తాం. నీకేం చెప్పినా ఇంతే, నువ్వు ఎప్పుడైనా ఇంతే, అసలు నేను పెట్టుకోవడమే తప్పంటే ఉన్నవాడు కూడా చేయడం మానేస్తాడు, ఇంక 10 మంది చేయొద్దని చెబుతాడు. ఇది ప్రవృత్తి. ఆ కోపంలో ఆయన ఎంతవరకు వెళ్ళిపోయాడంటే కాశీనగరాన్ని శపించాడు. కోపం మిజిబీరదంటే అంతే చెప్పాం కదా. తపశ్శక్తి పోతుందని కూడా అనిపించలేదు మహర్షికి. పాపం పోతే పోయింది. నాకు నా శిష్యులకి భోజనాలు పెట్టకుండా చేస్తారా? కాశీలో ఏం డబ్బు ఉన్నవాళ్ళు లేరా? అంత తిండి లేకుండా ఉన్నారా? ఏం కుదరదు, వీళ్ళకి ఏమీ ఉండవు అని. పైగా ఒక తరం కాదు, 3 generations, 3 తరముల పాటు
ధనము లేకుండెదరు 3 తరములందు విద్యును 3 తరములు వెడలుగాక 3 తరములు చెడుగాక మోక్షలక్ష్మి పంచజనులకు కాశికా పట్టణమునా అని శపించడమే కాదు, భిక్షాపాత్ర ఇలా నేలకేసుకుంటాడు. ఎదవ బతుకు నాది ఓ బతుకేనా, ఇంత ముష్టి కూడా దొరకట్లేదు అని పాత్ర పగలగొట్టాడు. రేపటి నుంచి అడుక్కోవడానికి కూడా గిన్నె లేదు. ఇప్పుడు రేపు ఎవరైనా ఇప్పుడు అన్నం పెడతానంటే గిన్నెది, ఇదే కోపంలో మనం చేసి పని. భిక్షాపాత్ర పగలగొట్టాడు అంటే గిన్నెది, ఇదే కోపంలో మనం చేసి పని. భిక్షాపాత్ర పగలగొట్టాడు, అంత కోపం వచ్చింది ఆయనకి. ఆ కోపంలో ఆయన ఏమంటున్నాడు పాపం ఒళ్ళు తెలియలేదు. మొత్తం నగరాన్ని చెప్పి, ఈయనకి అన్నం పెట్టిన వాళ్ళు 7 ఏళ్ల వాళ్ళే, మొత్తం నగరాన్ని ఎలా చెప్పిస్తారండి? శిష్యులకు అన్నం పెట్టిన వాళ్ళు కలిపిన 1000 × 7 7,000. కాశీలో 7,000 కాదమ్మా, 7 లక్షల ఇళ్ళు ఉంటాయి. ఎలా చెప్పిస్తారు? మనం కూడా చేసే పొరపాటు ఇది. ఒకరు చేసిన తప్పు గురించి చూసినప్పుడు వారి గురించే మాట్లాడాలి. వారి కుటుంబం అంతా చెడ్డది, వారి కులం అంతా చెడ్డది, వారి ప్రాంతం అంతా చెడ్డది. ఈ దరిద్రపు మాట నోట రాకూడదమ్మా. తప్పది, చాలా తప్పు. ఇప్పుడు మంచి ఉంటే పెంచాలి. ఏదైనా మంచి జరిగితే వాళ్ళ కుటుంబంలో అందరూ అలాంటి వాళ్ళు, వాళ్ళ అమ్మా నాన్న నుంచి వచ్చింది ఆ సంస్కారం అంటే వాళ్ళు ఆనందిస్తారు. వాళ్ళ కులం అంతా అలాంటిది అంటే కులం వాళ్ళందరూ ఆనందిస్తారు. ఆ ప్రాంతం అంతా అలాంటిది అంటే ప్రాంతం అంతా ఆనందిస్తారు, మనకు సహకరిస్తారు. మన దరిద్ర బుద్ధి ఎలా ఉంటుందంటే మంచి జరిగితే అది వాళ్ళు ఎవరూ చేయరు, అసలు వాడు ఒక్కడే చేశాడని వాడిని పెట్టడం. చెడు జరిగితే మాత్రం మొత్తం వ్యాప్తి చేయడం. సరిగ్గా గురజాడ వారు చెప్పిన దానికి వ్యతిరేకం. మంచి అన్నది పెంచుమన్నా అన్నాడు, మనం చెడు పెంచుతున్నాడు. మంచిని పెంచాలి, చెడును తగ్గించాలి. వ్యాసుడు చెడును పెంచాడు, అందుకే జరుగుతుంది. తప్పదు, ఎవరికైనా తప్పదు. ధనము లేకుండెదరు 3 తరములందు. ఎవరెవరో అన్నాన్ని తిరస్కరించారు కదా కాశీజనులు, పంచజనులు అన్నాడు. పంచభూతాల నుంచి పుట్టిన వాళ్ళు అందరూ, మానవులు అందరూ, మొత్తం అందరికీ వారు ఇచ్చేసాడు కోపంలో. ఊరిని చెప్పించినట్టే. 3 తరాల వరకు వీళ్ళకి ధనం ఉండదు, వీళ్ళకి చదువు రాదు ఎవడికి. అంతేకాదు మోక్షం సమస్య లేదు. కాశీలో అడుగడితే చాలు మోక్షం అంటారు. అడుగడిది కాదు, అడుగడుగుని పడుకున్నా వీళ్ళకి మోక్షాలు రావు. పో. ధనములు ఏకుండెదరు 3 తరములందు విద్యును 3 తరముల వెడలవలయు 3 తరముల చెడుగాక మోక్షలక్ష్మి పంచజనులకు కాశికా పట్టణమున అని శపించాక అప్పుడు ఇందాక చెప్పినటువంటి హీరోయిన్ గారు తెర మీదకి వచ్చారు. కాళ్ళకి మంజీరాలు పెట్టుకుని కళ్ళ గజ్జెలు గల్లు గల్లు అని మ్రోయ, గజ్జెలందెల కాళ్ళు గల్లు గల్లని మ్రోయ, కలహంస నడకల కలికి ఎక్కడికే సంబ శివుని సన్నిధికే, గజ్జెలందెల కాళ్ళు గల్లు గల్లని మ్రోయ, కలహంస నడకల కలికి ఎక్కడికే సంబ శివుని సన్నిధికే. కాశీనగరాన్ని శపించి భిక్షాపాత్ర పగలగొట్టాక అప్పుడు ఒక పెద్ద ఇంటి అరుగు మీదకి ఒక ముత్తైదు వచ్చింది. ఆవిడకి 60 ఏళ్ళు పైన ఉంటాయి, సీనియర్ సిటిజన్. బ్యాంకులో 1% వడ్డీ ఎక్కువిస్తారు. అక్కడి నుంచి మామూలు వాళ్ళకంటే వాళ్ళకి ఇంకో శాతం ఎక్కువిస్తారు. అటువంటి వడ్డీ తీసుకునేవాడు వచ్చింది అక్కడ. ఆవిడ ఎలా ఉందో రూపం వర్ణిస్తున్నాడు అన్నపూర్ణాదేవి. మానుష్య రూపంలో దైవం మానుష రూపేణ, మనిషి రూపంలో వచ్చింది ఆవిడ ఒక మామూలు ముత్తైదువులాగా. వేద పురాణ శాస్త్ర పదవి ఇనదవీయసి అయిన పెద్ద ముత్తైదువ, కాశికానగర కాటక పీఠపురాధివాస, కాశికానగర కాటక పీఠపురాధివాస, అయ్యాదిమ శక్తి సంయమివరా ఇటురమ్మని పిలిచే హస్త సంజ్ఞాధరలీల రత్నకటకాభరణంబులు గల్లు గల్లు. వేద పురాణ శాస్త్ర పదవీ నదవీయసి అయిన 4 వేదాలు చదివినా, 6 శాస్త్రాలు చదివినా, 18 పురాణాలు చదివినా ఎవరిని చేరుకోవడం కష్టమో, అవి నిజంగా తత్వార్థంతో చదివితే ఎవరిని చేరుకోవడం తేలికో ఆ పదార్థమే రూపం ధరించి వచ్చింది. ఎవరండి? ఇగో ఇక్కడ విగ్రహం రూపంలో మన అనుగ్రహిస్తున్న అమ్మవారే అక్కడికి వచ్చి నిలబడిందమ్మ. వేద పురాణ శాస్త్ర పదవి నదవీయసి, దవీయసి అంటే దూరమైనది, నదవీయసి అంటే దగ్గరైంది. వేదములు పురాణములు శాస్త్రములు ఎవరు అర్థవంతంగా చదివి అవగాహన చేసుకుని అన్వయం చేసుకుని ఆచరణలో పెడతారో వారికి భగవంతుని దగ్గర అవుతారు. ఊరికే చదివితే డమడమధ్వనితోడి డక్కగాక 4 బిరుదులు వస్తాయి, ఇంటి నిండా బంగారం డబ్బు ఉంటే దానికి తగిన వ్యాధులు కూడా ఉంటాయి. ఊరికే చదివితే ఉపయోగం లేదు. వేదమైనా శాస్త్రమైనా ఎంటెక్ అయినా బీటెక్ అయినా. బీటెక్లు చదివిన వాళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటారు. బీటెక్ అంటే ఏమిటో నాకు అర్థం కావట్లేదు. బీటెక్లో ఎక్కడ ఇది చెప్పరా? చెప్పనప్పుడు ఆ బీటెక్ దేనికి పని లేక.
ఇంతకంటే ఇంట్లో కూర్చుని పిండి రూపుకుంటే అమ్మమ్మ చెప్పేవారు చావకుండా బతకడం ఎలాగో. వాళ్ళు అలాగే బతికారు పాపం. బోడు బాధలు పడి కూడా చావకుండా బతికారు వాళ్ళు. వాళ్ళు చెప్పేవారు గుండె ధైర్యం. ఈ చదువులో గుండె ధైర్యం లేదు, అన్నీ ఉన్నాయి కానీ కనీసం ఒక 6 నెలలు ఉద్యోగం పోతే ఏం చేయాలో తెలియదు. ఇక్కడ గోకేసుకుంటూ ఉంటాడు, ఇక్కడ కూర్చుని ఇక్కడ చచ్చిపోతూ ఉంటాడు. ఇక్కడ పోతే ఏమైంది? నీకు ఇష్టమైన కావ్యం చదువుకో, నీకు ఇష్టమైన సినిమాలు చూడు, నీకు ఇష్టమైన పనులు చేసుకో. ఇదివరకు ఉద్యోగం బాగా ఉండి ఒత్తిడి ఉన్నప్పుడు ఏ పనులు చేయలేకపోయానని బాధపడ్డావు, అవన్నీ చెయ్యి. 6 నెలల్లో ఇంతకు మించిన ఉద్యోగం వస్తుంది, పెద్ద విషయమా ఇది? ఈ ధైర్యం ఉండట్లేదండి వేళ. అంటే మరి చదువులు ఎందుకు పని లేక? ఇది కాదు వేదమేనా అంతే అని చెప్పారు పూర్వం. నువ్వు వేదం చదువు, శాస్త్రం చదివినా అన్వయం చేసుకోలేదు, నీకు అవగాహన కాలేదు, దాన్ని ఏమో నువ్వు ఆచరణలో పెట్టలేదు. దేనికి చదువుకోవడం? ఊరికే పూర్వం నుంచి వస్తున్న సంప్రదాయ విద్యను కాపాడాము అని తప్పితే అది మన కాపాడలేదు. అందుకని వేద పురాణ శాస్త్రాలన్నీ చదివితే చివరికి చేరుకోవలసిన పదం ఏదో ఆ అమ్మవారే అలా వచ్చింది అన్నాడు. ఎక్కడుంది? లలితా సహస్రంలో ఇది. శృతి సీమంత సింధూరీకృత పాదాబ్జధూళిక సకలాగమ సందోహ సుక్తి సంపుట మౌక్తిక. ఈ 2 నామాల్లో వేదశాస్త్రాలన్నీ చదివితే జరిగేది ఏమిటంటే చివరికి పొందవలసిన లక్ష్యం ఏమిటంటే వేదమాత ఒక స్త్రీ అయితే ఆవిడ నుదుటి మీద సింధూరంలో ఉండేటువంటి ఎర్రటి కెంపుల ధూళి ఉంది, అదేమిటంటే అమ్మవారి పాదధూళి అన్నారు. అంటే వేదమాత శిరస్సు మీద పాదాలు పెట్టగలిగిన స్థితిలో ఉంటుంది మన అమ్మవారు. ఆవిడని ఆరాధిస్తున్నామమ్మా ఈసారి అదృష్టం కొద్దీ 11 రోజుల పాటు. సామాన్యురాలు ఆవిడ. అంతిమ లక్ష్యం భగవంతుడు. ఈ చదువులన్నిటికీ కాశీగానగర కపీఠపురాధివాస. కాశీగానగరంలో బంగారపీఠం మీద కూర్చుని ఆవిడని ఆరాధిస్తున్నామమ్మా ఈసారి అదృష్టం కొద్దీ 11 రోజుల పాటు. సామాన్యురాలు ఆవిడ. అంతిమ లక్ష్యం భగవంతుడు. ఈ చదువులన్నిటికీ కాశీగానగర కపీఠపురాధివాస. కాశీగానగరంలో బంగారపీఠం మీద కూర్చుని ఉంటుంది. అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రియవల్లభే. ఆ ఆదిమ శక్తి ఆవిడ. చూడండి శ్రీనాథుడి యొక్క లౌక్యం. ఆవిడ పిలిచిందట ఋషిని, వ్యాసుని. ఏమని పిలిచింది? పేరెట్టి పిలవాలి కదా. సంయమివరా, ఇంద్రియ నిగ్రహం బాగా ఉన్నవో మహర్షి ఇలా రా అందరు. ఆయన ఒకసారి వెనక్కి చూశాడు, ఇంకెవరినైనా పిలుస్తుందేమో. ఇదే ఒకని తిట్టే విధానం అంటే. ఇంద్రియ నిగ్రహం బాగా ఉంటే శాపం ఎందుకు ఇస్తాడండి? నన్నయ్య గారు భారతంలో శకుంతల దుష్యంతుడు ఏమవుతుండే సూనృతవ్రత ఉంటుంది. నీకు అబద్ధం ఆడడం తెలియదు అంటుంది. వాడు అబద్ధమే ఆడాడు. అబద్ధం ఆడబట్టి ఆవిడ బతుకు అక్కడ నిలబడింది. అటువంటి వ్యక్తిని సంబోధిస్తూ శకుంతల ఏమంటుందంటే నృతజల పూరితంబులకు నూతులు నూరుటి కంటే సూనృతవ్రత ఒక బావి మేలు. నన్నయ్య గారు చాలా అందమైన ప్రయోగం చేస్తాడు. సూనృతవ్రత అంటాడు. అబద్ధం ఆడబట్టే శకుంతల బతుకు నాశనం ఏందక. నువ్వెవరో తెలియదు, కొడుకు ఎవడో నాకు తెలియదు అని వాడంటుంటే ఆయన్ని పట్టుకుని అబద్ధం ఆడటమే నీ వంశంలో లేదు అంటే మరోసారి వెనక్కి చూసుకున్నాడు. ఇంకెవరన్నా ఉన్నారేమో నన్ను కాదు, నేను అబద్ధం ఆడిన వాడికి తెలుసు కదా. ఇదే వ్యంగ్యం. సంయమివరా, ఇంద్రియ నిగ్రహానికి పేరు మోసిన మహర్షి ఇలా రా అంటే వ్యాసుడు ఏదో పొరపాటు చేసినట్టున్నాం మనం. కానీ మరి ఆకలి వస్తుంది, వెళ్ళకపోతే ఇప్పుడు నన్ను అలా అంటామంటే అది కూడా ఉండదు, ఆ సాంబార్ కూడా ఉండదు. సంయమివరా ఇటు రమ్మని పిలిచే హస్త సంజ్ఞాధరలీల. ఎవరిని ఇంటికి పిలుస్తున్నా, అన్నానికి పిలుస్తున్నా, ఆతిథ్యం ఇస్తున్నా చాలా మర్యాదగా ఉండాలి. నోరు నవ్వుతూ నొసలు వెక్కిరించినట్టు ఉండకూడదు. నవ్వుతో నవ్వుతారు కొంతమంది, నొసలు ముడతలు తిరుగుతుంది. అంటే నువ్వు రావడం నాకు ఇష్టం లేదు, వస్తే రాలే అయితే మానయి, కానీ మరి తప్పదు కదా రా. అయిపోయింది, ఈ సంబంధాలు నిలబడవు. నోరు నవ్వుతూ ఉంటుంది, నోటితో నవ్వుతూ నొసలతో వెక్కిరించడం అంటే. ఈ ద్వంద్వ ప్రవృత్తి ఉంటే ఎవరికి నష్టం ఉంటే అవతల వాళ్ళకి ఏం నష్టమో మనకు తెలియదు, ఈ ఉన్న వ్యక్తికే నష్టం. వీళ్ళ లోపల పెరిగిపోతుంది. స్ప్లిట్ పర్సనాలిటీ అంటారు దీన్ని ఇంగ్లీష్. అంత ఉంటే అదేదో తేల్చేసుకో, వదిలిబారే, గొడవ వదిలేయ విషయం తేల్చేయి. తేల్చుకోలేనప్పుడు మానసికంగానే వదిలేయి, ఏదో చెయ్యాలి, లేకపోతే మనకే నష్టం. ఆయనకి అలాంటిది లేదు, అమ్మవారికి అసలే లేదు. అందుకని ఆవిడ హస్త సంజ్ఞాధర. చక్కగా తల్లి కొడుకుని పిలిచినంత హాయిగా ఎప్పుడు తిన్నావో నాయన, పొట్ట లోపలికి వెళ్ళిపోయిందిరా, ఎండు డొక్క అయిపోయిందిరా, 2 మెతుకులు తినరా, ఎంతసేపు హార్డ్వేర్ ఉద్యోగం అంటావు అది అవసంతా. కాస్త 2 మెతుకులు తిని పని చేసుకోరా, ఒంటికంటే అయినా గద్దె తలుపులు తీసి బయటికి రావు నాయన. ఇగో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది కదా, ఇక అంతా బయటే ఉంటారు. అనేది చేస్తూ ఉంటుంది. మన వాళ్ళు బయట ఉండి నొక్కుంటూ కూర్చుంటారు. భార్యాభర్తలు ఒకరి పాదశ ఒకరు చేసుకుంటారు హాయిగా, బోర్డు ఖాళీ. అందుకని తల్లి కొడుకుని పిలిచినట్టే పిలిచిందిట. అప్పుడు రత్నాల గాజులు గల్లు అన్నాయి. ఆవిడ అన్నం పెట్టింది, అయిపోయింది. కానీ లెక్కేనండి, తల్లికి ఉన్న దయ తండ్రికి ఉండాలని లేదు. ఎవరి కర్మఫలం వారు అనుభవించవలసిందే. అక్కడికి శివుడు వచ్చాడు. ఎవరో
వాడికి ఎందుకు అన్నం పెట్టావు అన్నాడు. వాడు అన్నాడు అక్కడ. వాడికి ఎందుకు అన్నం పెట్టావు? కాశీ అంటే ఏమనుకుంటున్నాడు? నాకు మరో భార్య అన్నాడు. ముందు ఇక్కడ గొడవ మొదలైంది. ఇక్కడ నేను కాకుండా ఇంకొకరు ఉన్నారా అని. కాశీ అంటే నాకు మరో భార్య, నా భార్యను దూషిస్తాడా దుర్మార్గుడు? కాశీనగరం నుంచి వెళ్ళగొట్టేస్తున్నాను, వీడిని వెళ్ళిపోమన్నాడు. బహిష్కరించాడు. వ్యాస నిష్కాసం అంటారు దీన్ని సంస్కృతం. కాశీ నాకు భార్య అయినా సరే అమ్మవారి దగ్గరకు కింద ఆ కేసు పోయి ఈ కేసు వచ్చింది. బాబు, నగరాలు నదులు కూడా మీకు భార్యలేనా? వెనక ఓ గంగాదేవిని ఓ దాన్ని తీసుకొచ్చి నెత్తిమి పెట్టారు, సరిపోయింది. నా కాపురం మునిగింది, అది నీరు కదా అందుకని మునిగింది. ఇప్పుడు దీని నగరాన్ని కూడా తెచ్చి నెత్తిమి పెట్టుకుంటారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా మొదలెట్టారు. ఒక 100 అంతస్తులు 16 లిఫ్ట్లు అన్నీ. నేనేమైపోవాలి ఇక్కడ అని అంటే అప్పుడు ఈ కథ అంతా వ్యాసుడు తర్వాత దక్షిణ భారతానికి వచ్చి ద్రాక్షారామంలో ఉండి అగస్త్యుడికి చెబితే అగస్త్యుడు అడుగుతాడు, నాకు ఆశ్చర్యంగా ఉందయ్యా, అయ్యవారు కోపించడం ఏమిటి, అమ్మవారు అన్నం పెట్టడం ఏమిటి అన్నాడు ఆయన. భార్యాభర్తలు అంటే ఒకటే కదా, ఆయన కోపిస్తే ఈవిడ అన్నం పెట్టడం ఏమిటంటే స్త్రీ ప్రవృత్తి అని చెప్పలేదండి. చాలా గొప్పగా చెబుతాడు కారణం అక్కడ. కాశీ శివునకు అర్ధాంగిగాన దానేను దానిపై కోపించి క్రోధపాత్రంబనైతి, కాశీ గౌరికి సవతియముగాన నేను దానిపై నల్గి ప్రేమ పాత్రంబనైతి అని వ్యంగ్యంగా చెప్పాడు. శ్రీనాథుడు అంటే అదమ్మా తెలుగు కవుల్లో ఆయన మించిన వాడు ఉన్నాడు. మహాభోగ పురుషుడు, మహాకవి, సార్వభౌముడు. ఆయన తింటే బంగారపు పళ్ళెంలో అన్నం తినేవాడు, లేకపోతే అట్టాకులో తినేవాడు. అథవా స్టెయిన్లెస్ స్టీల్ పళ్ళేళ్ళు పెట్టద్దని చెప్పేవాడు. నువ్వు పెట్టగలిగితే బంగారపు పళ్ళెంలో పెట్టు, నా హోదా అది, లేకపోతే అరిటాకులో పెట్టు, శుభ్రంగా తింటాను. అందుకని మధ్య రకం పళ్ళేళ్ళు పెట్టక. ఆయన వైభవం అది. బతికితే అలాగే బతికాడు. అలా బతికినంతకాలం బతికాడు. అంతకంటే హీనంగా బతకవలసిన సందర్భంలో అరుగుచున్నాడు శ్రీనాథుడు అమరపురికి దివిజ కవివరు గుండియల్ ఢిగ్గురనగా అరుగుచున్నాడు శ్రీనాథుడు అమరపురికి. అన్నానికి కూడా లేక పన్ను గట్టలేక రాజభటులు బాధిస్తూ ఉంటే, రక్తం కారిపోతూ ఉంటే చచ్చిపోతూ చెప్పిన పద్యం అమ్మ మహాకవి శ్రీనాథ సార్వభౌముడు. నేను మామూలుగా పోవడం లేదు, పోతాను. రాజులు ఇలాంటి వాళ్ళు పోషించేవాళ్ళు లేరు. ఒడ్డె రాజులు తయారయ్యారు. వీళ్ళకి సాహిత్యం తెలియదు, సంగీతం తెలియదు, దున్నపోతుల జన్మ. వీళ్ళ రాజ్యంలో ఉండడం నాదే తప్పు. నేను వెళ్ళిపోతున్నాను పైకి. ఎలా పెడుతున్నానో తెలుసా? దివిజ కవివరు గుండియల్ ఢిగ్గురనగా. నేను ఎక్కడి నుంచి నేరుగా స్వర్గాన్ని దగ్గరికి వెడుతున్నా, స్వర్గంలోకి. అక్కడ స్వర్గంలోకి ఎవరు? బృహస్పతి. నేను రాగానే ఆయన పీఠం ఖాళీ చేయాల్సిందే, అది లెక్క అన్నాడు ఆయన. అక్కడ కూడా నాదే పెత్తనం. స్వర్గానికి వెళ్ళి ఆధిపత్యం చేయడం కోసం పెడుతున్నానన్న తప్ప దిక్కు లేక మొక్కు లేక తిండి లేక చచ్చిపోతున్నానని అనలేదమ్మా. తెలుగు వాళ్ళందరికీ ప్రతీక ధైర్యానికి పౌరుషానికి శ్రీనాథ కవి సార్వభౌమ. బతికితే అలా బతకాలి. చచ్చిపోతూ కూడా పరమధైర్యంగా మాట్లాడాడు. టంగుటూరు ప్రకాశం పంతుల్లో మాట్లాడాడు. ప్రకాశం పంతులు లాంటి వాళ్ళకి అటువంటి వాడు స్ఫూర్తి. ఒక ధనవంతుడు వాళ్ళకి అటువంటి వాడు స్ఫూర్తి. అందుకని ఎందుకు ఎడుతున్నానంటే నేను ఇక్కడ గతి లేక వెళ్ళలేదు, అక్కడ పోస్ట్ ఖాళీ అయింది, అందుకని పోతున్నాను. వాడు ఖాళీ చేయాలి నేను వెళ్ళాక. అక్కడ ఇంకో కవి ఉంటాడా, నన్ను మించిన వాడు ఎవడున్నాడు ఈ లోకంలో కాదు, ఏ లోకంలోనూ ఉండదు. అందుకని వాడికి గుండెపోటు రావాలి బృహస్పతికి నన్ను చూడగానే. అలా పెడుతున్నాను నేను. అరుగుచున్నాడు శ్రీనాథుడు అమరపురికి. ఆయన మార్గం ఆయన వేసేసుకున్నాడు. నేను ఎక్కడికో పెడతానని చెప్పాలి, స్వర్గానికి పెడతా, అనుమానమే లేదు. ఇంత ఆత్మాభిమానంతో బతికిన వాడు రాసిన కావ్యం ఇది. అందుకే ఆయన భీమేశ్వర పురాణంలో ఇదే కథను మళ్ళీ రాస్తూ విచిత్రమైన కారణం చెబుతాడు. అగస్త్య మహర్షికి కథ అంతా చెబుతాడు. వ్యాసుడు అక్కడికి ఆయన దర్శిస్తే, అగస్త్యుడు దక్షిణానికి వెళ్ళిన తర్వాత వ్యాసుడు దర్శిస్తే, ఏమిటో కాశీ నుంచి విడిచి ఎందుకు వచ్చావయ్యా బాబు అంటే, నేను విడిచి వచ్చానయ్యా, ఏం చేద్దాం అని చెబుతూ, ఇక ఇలాగ అయ్యవారు కోపగిస్తే అమ్మవారు అన్నం పెట్టేవాడు. మరి అయ్యవారు ఆ సందర్భంగా ఓ మాట అన్నాడయ్యా, ఉపమాలంకారం వాడాడు. కాశీ నాకు భార్య అన్నాడు, నగరం అంటే సరిపోయేది, వాళ్ళ ఆవిడ కోపం వచ్చింది. అంచేది కాశీ మీద నేను భార్య కాబట్టి కోపగించి ఆయనకి క్రోధం కలిగించాను. కాశీ మరి ఆయనకి భార్య అయితే ఈవిడికి సవతి కదా, అందుకని సవతి మీద కోపపడడం వల్ల ఈవిడికి ఆనందమైంది, ఆవిడ శుభ్రంగా అన్నం పెట్టింది నాకు. అంటే ప్రతి దాంట్లోనూ 2 పార్శ్వాలు ఉంటాయి. యువతరం గమనించండి. మీరు ఏది నష్టం అనుకుంటున్నారో అందులో లాభం కూడా ఉంటుంది, మీరు గమనించాలి. ఏం జరిగినా అంతా మన మంచికి. జీవితంలో దెబ్బతిన్నా, ఏ సంబంధాలు దెబ్బతిన్నా, ఉద్యోగం పోయినా, ఆదాయం తగ్గినా, ప్యాకేజీ తగ్గినా, పనిభారం పెరిగినా, ఏదైనా మన మంచికే. మనకి యజమాని పనిభారం పెంచేటుంటే మన మీద నమ్మకం పెరిగింది. గుడి చాకిరీ చేయిద్దాం, నువ్వు చేయగలవయ్యా, ఎవరు చేయలేరయ్యా అంటాడు. అది మనకు మంచిది కదా, కాస్త ఓపిక పడితే. అంచేతన అయ్యవారు కోపపడడం కూడా మంచిదే. ఎందుకని అమ్మవారు అన్నం పెట్టింది. అన్నం పెట్టింది ఎలాగో అమ్మే కదా, ఈయన ఎలాగో ఈయనేం పెడతాడు, ఈయనే భిక్షాపాత్ర. అన్నం పెట్టే అమ్మ ముఖ్యం మనకి. శివుడు ఎందుకు? పైగా ఈవిడుంటే ఆయన వెంటనే వస్తుంది, ఆయన వెంటనే వస్తాడు.
ఈ కథ. అందుకని వ్యాసుణ్ణి నగరం నుంచి పంపించిన తర్వాత అప్పుడు ఆయన పెట్టాడు, మళ్ళీ వచ్చి కాళ్ళ మీద పడి, స్వామి నాకు శిక్ష వేయకండి, నాకు శిక్ష వేయకండి, కాశీ లేకుండా మీరైనా ఉండగలరేమో కానీ నేను ఉండలేను అంటే, వ్యాస కాశీ అని వేరే కట్టుకుని ఉంటే అన్నాడు, మళ్ళీ విశ్వనాథుడిని సంతృప్తిపరిచేటువంటి పని నువ్వు చేశాక నీకు శాప విముక్తి అవుతుంది అన్నాడు. అక్కడికి వెళ్ళి ఆయన వ్యాసకాశీలో, కాశీకి ఇంచుమించుగా 30-40 మైళ్ళ దూరంలో ఉండేటువంటి వ్యాసకాశీలో ఉండి అక్కడ ఈ విశ్వనాథాష్టకాన్ని చెప్పాడు. గంగా తరంగరమణీయ జటా కలాపం గౌరీ నిరంతర విభూషిత వామభాగం, గౌరీ నిరంతర విభూషిత వామభాగం నారాయణ ప్రియమనంగమదాపకారం వారాణసీపురపతిం భజ విశ్వనాథం అని 8 శ్లోకాలతో అద్భుతమైనటువంటి అష్టకాన్ని చెప్పాడు. దాంట్లోకి ఇప్పుడు మనం ప్రవేశిద్దాం. గంగాతరంగరమణీజ జటా కలాపం గౌరీ నిరంతర విభూషిత వామభాగం నారాయణ ప్రియం అనంగమదాపకారం వారాణసీపురపతిం భజ విశ్వనాథం. వారాణసి గమనించండి, భాష తెలిసిన వాళ్ళు పెద్దలు, అది వారణాసి కదా, రాకి హ్రస్వం ఉండాలి, నాకి దీర్ఘం ఉండాలి కదా, వారణాసి. ఇక్కడ ఏమన్నారు, వారాణసి అన్నారు. రాకి దీర్ఘం పెట్టారు, నాకి తలకట్టు పెట్టారు, హ్రస్వం చేసి చేయొచ్చు. ఆ పదాలు అలా ఉంటాయి. వారాణసి అనొచ్చు, వారణాసి అనొచ్చు, వరుణాసి అనొచ్చు. వరుణ అసి అనే 2 నదుల సంగమం వల్ల ఆ నగరం ఏర్పడింది అంట తీరాలు. అంచేత వారణాసి అనొచ్చు, వరణాసి అనొచ్చు, వారాణాసి అని 3 దీర్ఘాలు పెట్టి పలకచ్చు. ఎలాగైనా పలకచ్చు, ఎందుకంటే ఎటువంటి వాడికైనా మోక్షం ఇచ్చేది కాశీ. అందుకని ఆ శబ్దము అంతే. కానీ మన కర్మ కాలిపోయి ఏమంటున్నామంటే బెనారస్ అంటున్నామండి. ఎంత బాధగా ఉంటుందో, కడుపులో చెయ్యెట్టి దీవినట్టు ఉంటుంది. మన భాషలో కాశీ ఉండగా, వారణాసి ఉండగా దిక్కుమాలిన బెనారస్ ఏమిటండి, ఇంగ్లీషు వాడు పలకలేక పెట్టిన మాట. ఆడాళ్ళు కనీసం పట్టు చీర కొనుక్కుంటే వారణాసి పట్టు అనండమ్మా, బెనారస్ పట్టు అనకండి. యథవసంత వాడు నేర్పిపోయాడు ఇంగ్లీష్ వాడు, అదో గజ్జి దురదలా పట్టుకుంది ఈ భాష అంతే. మనకి ప్రతిదానికి అదే, తద్దినానికి కూడా అదే. తద్దినం దగ్గరైనా కనీసం తెలుగు మాట్లాడదామని ఉండదు. పట్టుదల పట్టి నేర్చుకోవాలని. వారణాసి అనే శుభ్రమైన పేరు ఉంటే, దానికి ఎంతో అర్థం ఉంటే, వరుణాసి అనే నదుల నుంచి ఏర్పడింది అని ఉంటే, బెనారస్ ఏమిటండి, కంచి బెనారసు పట్టు చీరలు అనే పాట కూడా ఇక్కడ కూడా బెనారస్ అని అనుకున్నాం. ఇప్పుడు కాదు, మా చిన్నతనంలో అమ్మమ్మలు పాడేటప్పుడే అప్పటికే వచ్చేసింది జబ్బు. మొత్తం సంస్కృతిని నాశనం చేసేసింది ఇంగ్లీష్ వాడి ప్రవేశము, వాడి భాష. శ్లోకంలో ఇన్ని రకాలుగా అనొచ్చు, ఎటు దీర్ఘం పెట్టి ఎటు హ్రస్వం పెట్టినా పర్వాలేదు. కానీ ఉన్న వారణాసి వదిలేసి, కాశీ వదిలేసి దానికున్న అవిముక్తం ఇంకో పేరుంది, గొప్ప మాట. అవి అంటే ఈ జన్మ బంధం, దాని నుంచి ముక్తుని చేస్తుంది. ఇవన్నీ వదిలేసి బెనారస్ ఏమిటి, చివరికి యూనివర్సిటీ కూడా BHU. ఎంత దారుణం, బెనారస్ హిందూ యూనివర్సిటీ. బెనారస్ అయితే హిందువులది ఎందుకు అవుతుందండి అది? వారణాసి హిందూ యూనివర్సిటీ. మహానుభావుడు భారత రత్న పండిత్ మదన్ మోహన్ మాలవీయ స్థాపించాడు. ఆ గొప్ప పేర్లు ఎప్పుడు మనం సంస్కృతంలో కానీ తెలుగులో కానీ పలకాలి. గంగా తరంగరమణీయ జటాకలాపం. గంగా తరంగాల ప్రవాహాల కారణంగా ఆ జటాకలాపం మరింత రమణీయమైంది. వ్యాస మహర్షి శివుణ్ణి వర్ణిస్తున్నాడు. కోపం వచ్చిన మనిషిని కాస్త కాకబట్టాలి కదా, అందుకే ఆయన శివుడికి కోపం రావడం, వ్యాసుడికి ఏం జరిగిందో మనకి తెలియదు. మనకి మంచిదైంది అష్టకం వచ్చింది, లేకపోతే వ్యాసుడు ఈ మాట. వ్యాసుడు స్వయంగా రచించిన ఎన్నున్నాయి, ఇది ఒకటి ఉంది. శంకరాచార్య అయితే బోర్డు రాశారు. వ్యాసుడు రాసిన స్తోత్రాలు చాలా తక్కువ, అందులో ఇదొకటి. గంగా తరంగరమణీజ జటాకలాపం. గంగా తరంగాలు ప్రవహించడం కారణంగా నీ జటా కలాపానికి మరింత అందం వచ్చిందయ్యా అన్నారు, రమణీయత వచ్చిందయ్యా. గంగానదిని త్రిపథగా అంటారు, 3 మార్గాల్లో ప్రయాణిస్తుంది. ఎందుకంటే శివుడి జటలు పాయలు 3 భాగాలుగా ఉంటాయి. జడ వేసుకునే వాళ్ళు అందరికీ తెలుసు కదా, 3 పాయలే కదా. ఒక పాయ కుదరదు, ఉల్లిపాయలాగా 16 పాయలు కుదరదు, 3 పాయలే ఉంటాయి. ఎందుకుంటే 3 పాయలు లెక్క, సత్వరజస్తమో గుణాలు. జడార్థమైతే జడ పదార్థమైన జగత్తంతా అర్థమవుతుంది. ఇవాళ జడే లేదే, కొత్తిమీర కట్ట మిగిలింది, నమస్కారం. అందుకే లోకం అర్థం కాకుండా పోయింది. జడ ఉంటే 3 పాయలు ఉంటాయి. 3 పాయలు ఏమిటి? సత్వరజస్తమో గుణాలు. జీవితం అంతా అంతే. జడకి 3 పాయలు ఉన్నప్పుడు మీరు గమనించండి, వేసేవాళ్ళు ఎంత యాతన పడేవారో. పూర్వం తల్లులు పిల్లల్ని కూర్చోబెట్టి వేసేవారు, 1 గంట పట్టేది, అదో పెద్ద ప్రక్రియ.
బంధువు వచ్చి కుదీసి నూనె రాసి ఇలా చేసి అలా చేసి మధ్యలో వేళ్ళెట్టిది టైం అయిందమ్మా అని ఈవిడని, కూర్చో అమ్మా అని ఆవిడని నాన్న గొడవ చేసి మేము చూసేప్పుడు ఫోన్ లేదు కాబట్టి ఆవిడ ఫోటోలు తీయాలి, లేదా ఫోటోలు తీసేవాడు. అందులో మీరు గమనించండి, జడ 3 పాయలు వేసేటప్పుడు 3 పాయలు విడిగా ఉంటాయి. వేశాక ఏ పాయ కిందకు వచ్చిందో ఏ పాయ పైకి వచ్చిందో తెలియదండి. సరిగ్గా మనలో కూడా సత్వగుణం, రజోగుణం, తమోగుణంలో ఎప్పుడు ఏది పైకి వస్తుందో ఎప్పుడు ఏది కింది కడుతుందో తెలియదమ్మా. అందుకే జడ అంటే సాక్షాత్తు జీవితం, సాక్షాత్తు జీవితం. జడ అర్థమైతే జీవితం అర్థం. అందుకని జగత్తుని జడం అన్నారు. హిందువుల ఆచారాల్లో ఏ ఆచారాన్ని మీరు సూక్ష్మంగా పరిశీలిస్తే చాలు జీవితం అర్థమవుతుంది, దేవుడు అర్థమవుతుంది. జీవుడు వెనకాలే ఉంటాడు, దేవుడు ఎక్కడ ఉండడు వేరే. నీకు జీవితం అర్థమైతే దేవుడు అర్థమైనట్టే. మనకు ముందు మన జీవితమే అర్థం కావట్లేదు, కాబట్టి దేవుడు కూడా అర్థం కావట్లేదు. ఏ చిన్న ఆచారాన్ని బొట్టెట్టుకోవడం, పసుపు రాసుకోవడం, జడ వేసుకోవడం, ఏదైనా ఏది ఆచారాన్ని పరిశీలిస్తే కాస్త లోతుగా ఊరిక మొక్కుబడిగా చేయకుండా కాస్త లోతుగా ఆలోచిస్తే అర్థమైపోతుంది. అంచేతన ఆయన జటాచూటం కూడా 3 పాయలుగా ఉంటుంది. ఆ 3 పాయల్లోంచి ఈవిడ ప్రవహించడం వల్ల 3 మార్గాలయ్యి. అందుకే గంగానదిని 3 చోట్ల 3 పేర్లతో ప్రవహిస్తారు. ఆకాశంలో ఉన్నప్పుడు ఆవిడని మందాకిని అంటారు, స్వర్గంలో ఉన్నప్పుడు. భూమి మీద ప్రవహించినప్పుడు భాగీరథి అంటారు, భగీరథులు తీసుకొచ్చారు. పాతాళ లోకంలోకి ప్రవహించింది శకరపుత్రుడు 60,000 మందికి మోక్షం కలిగించడం కోసమని. ఆ పాతాళ లోకంలో ఆవిడని ప్రవహించినప్పుడు ఆవిడని భోగవతి అంటారు. మందాకిని వియద్గంగా, భాగీరథి భూలోక గంగా, భోగవతి పాతాళ గంగా. ఈ 3 రకాలుగాను ప్రవహించినా కూడా గంగానది పవిత్రత ఏం దెబ్బతినలేదు కదా. ఆకాశంలో ఉన్న, భూలోకంలో ఉన్న, పాతాళంలో ఉన్న గంగ గంగే. అలాగే భర్త బతికున్నా భర్త లేకపోయినా స్త్రీ స్త్రీయే అనడానికి మన సంస్కృతిలో వితంతువుని గంగా భాగీరథి సమానురాలు అంటారమ్మా. దట్ ఈజ్ ఇండియన్ కల్చర్, దట్ ఈజ్ ఇండియన్ కల్చర్. పూర్వపు గౌరవానికి ఏమీ తగ్గించడానికి వీల్లేదు. ఆయన ఉన్నప్పుడు ఎలా చూసామో లేనప్పుడు అలాగే చూడాలి. కొడుకులు, కోడళ్ళు, కూతుళ్ళు అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఆయన లేరు అనేటువంటి భావన ఆవిడ కలిగింది అంటే అది కొడుకులకి శాపం. మేము ఉన్నాం కదా అన్నట్టుగా ఉండాలి. ఆయన తీసుకురాలి, మేము ఉన్నాం కదా అంటే ఆవిడ గంగాదేవితో సమానం. పూర్వం పెద్దవాళ్ళు ఇంటికి ఉత్తరం రాస్తే గం భాష మా మామగారిని అడిగినట్టు చెప్పవలను. గం భాష అంటే ఇది. ముత్తైదం లేదో మహాలక్ష్మి సౌభాగ్యవతి అనేవారు, మాలా సౌ అనేవారు. ఈమెనేమో గంభాస అనేవారు చుక్కబెట్టి. ఇంత గౌరవం, దాంట్లో ఉద్దేశం. అందుకని త్రిపథగా ఎందుకైంది? శివుడు జట 3 పాయలుగా ఉంది. అందుకని త్రిపథగా. శివ సహస్రనామాల్లో శివుడిని త్రిజటక అంటారు. శివుడికి 3 జటలు ఏమిటి అంటే ఇదే. ఆయన జుట్టు 3 పాయలుగా ఉంటుంది, త్రిజట అంటారు. ఆ త్రిజటల్లోంచి ఈవిడు ప్రవహించింది కాబట్టి త్రిపథగా. అంతేకాదు, ఇంకో చమత్కారం ఒక కవి చెప్పాడు, మహానుభావుడు నిజంగా. నేను కర్ణాటకలో ఒక అవధానం జరుగుతుంటే నేను కూడా ఉన్నాను అక్కడ చూసుకుంటే. ఆ అవధానం చెప్పాడు, చిన్న కూరాడండి, 25 ఏళ్ళు ఉంటాయి, శంకర్ అని. గంగానది మీద పద్యం చెప్పమా. నేను నిషిద్ధాక్షర ఏదో నడుస్తుంది, స్వేచ్ఛ గురించి ఒక పద్యం చెప్పమన్నారు. అతను ఎంత చక్కని మాట చెప్పాడు. అతను కన్నడంలో చెప్పాడు. నేను వెంటనే విని దానికి తెలుగు పద్యం తయారు చేశాను. ఇది మన వాళ్ళకి వెంటనే చెప్పాలి. అది కన్నడ భాషలో చెప్పాడు. భావం చాలా గొప్పది. గంగరంగత్తరంగయై పొంగువేళ కడిగివేయును త్రైలోక్య కల్మషములు. గంగరంగత్తరంగయై పొంగువేళ కడిగివేయును త్రైలోక్య కల్మషములు. శివ జటాజూటమందది చిక్కియుండ, శివ జటాజూటమందది చిక్కియుండ, ప్రక్కనున్న చంద్రుని మత్సబాపలేదు. ప్రతిభావంతుడైన వాడికి స్వేచ్ఛ ఉండాలి. ఒక కళాకారుడికి, కవికి, పండితుడికి, ప్రవచనకర్తకి పరమ స్వేచ్ఛ ఉండాలి. ఆయన స్వేచ్ఛను మనం భగ్నం చేసామంటే ఆ కళ చచ్చిపోతుంది. ఆ కళ ఆయన చెప్పినట్టు మనం వినాలి అంతే. ఇంక ఇదేమిటి అదేమిటి అనద్దు. కవికి ఆ స్వేచ్ఛ ఉండాలి. శ్రీనాథుడు చెప్పాను కదా, ఆయన చెప్పినట్టే నడిచింది ప్రపంచం. లేకపోతే నా రాను చెప్పేవాడే. ఆయనకి అక్కర్లేదు. ఆయన ఏంటో పద్యాలు చెప్పుకుంటాడు, వాళ్ళ ఆవిడ ఉంటుంది. ఏమిటట ఆవిడ వినకపోయినా కూడా ఆయన గొడవలే. ఆయన పద్యం పాడుకుంటాడు, ఆత్మానందంతో ఉంటాడు. కవి కానీ పండితుడు కానీ గాయకులైనా అలాగే ఉండాలి. ఎవరి కోసమో పాడకూడదమ్మా దరిద్రం. మన ఇంట్లో పూజామందిరంలో మనం పాడుకుంటాం, బయట వాళ్ళు వినడం మనకేం పని. వాడికి అదృష్టం ఉంటే వింటాడు, లేతలేదు. సంగీతం నేర్చుకున్న వాళ్ళు అంత ఆత్మాభిమానంతో ఉండాలి. మన ఇంట్లో అమ్మవారి కోసం పాడతామమ్మా, బయట వాళ్ళ కోసం పాడడం మనకేం పని. వారు ఉన్నారా వీరున్నారా, దేనికి వారు ఉండడం? ఇక్కడ ఆత్మానందం కోసం పాడాలి.
ఆ స్వేచ్ఛ లేకపోతే ప్రతిభావంతుడు ఎంత ఇబ్బంది పడతాడో. కర్ణాటకలో ఒక అవధానంలో శంకర్ అనే 25 ఏళ్ల కుర్రాడు మంచి భావంతో కన్నడంలో చెప్పాడు. నాకు వెంటనే అనిపించి ఆ సభ అయిపోయిన వెంటనే ఈ పద్యం నేను అవధానాన్ని ఆశువుగా చెప్పగలను కాబట్టి దాన్ని తెలుగులోకి మార్చి చెప్పాను. నాకంటే మీరు బాగా చెప్పారన్నాడు, సంతోషించాడు బాబు. గంగ రంగ తరంగయై పొంగువేళ కడగివేయును త్రైలోక్య కల్మషములు. శివజటాచూటం నుంచి కిందికి దూకి గంగానది భూలోకం అంతా ప్రవహించినప్పుడు 3 లోకాల్లో ఉండే పాపాలన్నీ కడిగేస్తుంది కదా స్వేచ్ఛ కారణంగా. కానీ శివజటాచూటంలో చిక్కి ఉన్నప్పుడు మరి కల్మషాలన్నీ కడిగినప్పుడు అక్కడే ఓ పెద్ద కల్మషం ఉంది. చంద్రుడు ఉన్నాడు, చంద్రుడిలో మచ్చ ఉంది, ఆ మచ్చ కడగాలి కదా. పక్కన ఉన్న మచ్చ ఎందుకు కడగలేదండి? అక్కడ జటాచూటంలో చిక్కుబడిపోయింది కాబట్టి కడగలేదు, బయటకు వచ్చి ప్రవహించింది కాబట్టి కడిగింది అన్నాడు. దట్ ఈజ్ పొయిట్రీ, దట్ ఈజ్ పొయిట్రీ. కవిత్వం అంటే అది నిజంగా జరిగిందా లేదా ఉండదు. కవిత్వం అంటే అందమైన అబద్ధం. కవిత్వం అంటే కాస్త మామూలుగా నిర్వచనం చెప్పాలంటే అందమైన అబద్ధం. అది అబద్ధం కానీ అందంగా ఉంటుంది. నువ్వు ఆస్వాదించి వదిలే, అది నిజం అనుకోక. కానీ దానికి మూలం నిజం. గంగ 3 పాయలుగా ప్రవహించడం నిజం కదా, 3 లోకాల పాపాలు కడిగేయడం నిజం కదా, పక్కనున్న చంద్రుడు మర్చిపోకపోవడం నిజం కదా. ఇవన్నీ నిజాలే, కానీ ఈ లింకే అబద్ధం. ఈ లింకప్ చేయడం ఉంది అనుబంధం, అది కవి చేస్తాడు. కవిరేవ ప్రజాపతికి. బ్రహ్మదేవుడు ఎలాగైతే అడ్డమైన వాళ్ళకి లింకులు ఎట్టేస్తాడు. కాకి కంటే నల్లగా ఉంటాడు, వీడి ఇల్లు బంగారం కనబడి గులాబీ పువ్వు లాంటి బెళ్ళం దొరుకుతుంది. అంతే, అదో ప్రాప్తం. అంత మాత్రం చేత కాపురం బాగుందని చెప్పలేము మనం. ఎలా ఉందో అది వేరే విషయం. ముందు చూడడానికి ఎలా ఉందో కాకి ముక్కికి దొండపండు అంతే. ఇంకొకడు మొగాడే ఉంటాడు, బాగా ఎర్రగా పొడుగ్గా ఉంటాడు. 16 సంబంధాలు వస్తే వద్దని చెబుతాడు. లావుగా ఉందంటాడు, పొడుగ్గా ఉందంటాడు, ఎర్రగా లేదంటాడు. చివరికి నల్ల అమ్మాయిని పొట్టి అమ్మాయిని చూసి చేసుకుంటాడు. నమశివాయ. ఈ గ్రహస్థితి ఎందుకు వచ్చి? అదో గ్రహస్థితి. ఆ సమయానికి వాడు బుద్ధి ఎలా పనిదాకా నచ్చిందంటాడు. మరి అంత ఎర్రటి వాడికి ఇంత నల్లటి అమ్మాయి ఏమిటి, ఇంత నల్లటి వాడికి అంత ఎర్రటి అమ్మాయి? అదంతే, బ్రహ్మదేవుడు సృష్టి అలాగే ఉంటుంది. అంచేత ఇది అంతే, కవిత్వము అంతే. కవిరేవ ప్రజాపతి. కవి అంటే బ్రహ్మ, కవి బ్రహ్మ అంటారు. తిక్కన సోమయాజికి బిరుదం ఉంది, కవి బ్రహ్మ. కవి విష్ణువు, కవి శివుడు కాదు, కవి బ్రహ్మ. ఆయన పుట్టిస్తాడు. ఆ పుట్టిక ఎలా ఉంటుందంటే లోకంలో పుట్టుకలన్నీ అయోమయంగా ఎలా ఉన్నాయో అలాగే ఉంటాయి. కానీ దానికి ఒక తర్కం ఉంటుంది. అంచేత ఇక్కడ తర్కం ఏమిటంటే గంగానది 3 లోకాల్లో పాపాలు కడిగేస్తున్నమాట నిజం. అక్కడ ఉన్న చంద్రునికి మచ్చ ఇప్పటికీ అలాగే ఉండడం నిజం. అది కడగలేకపోవడానికి, కడగడానికి కారణం ఏమిటంటే స్వేచ్ఛగా ప్రవహించింది కాబట్టి గంగానది అందరి పాపాలు కడగగలిగింది. అక్కడ శివుడు ముడేశాడు కదా, అక్కడ ఉండిపోయింది కదా, అందుకని కడగలేకపోయింది. అంచేత ప్రతిభావంతులకి ఏ దేశమైనా ఏ కుటుంబమైనా స్వేచ్ఛ ఇవ్వాలి, వారిని గౌరవించాలి. ఆ ప్రతిభ కోసం మనం. అయితే ఆ ప్రతిభావంతులు అందరూ ఉండరు. ప్రతిభ లేని గ్యాంగ్ చాలామంది ఉన్నారు ప్రపంచంలో, ఆముదం మొహాలు వేసుకుని. వాళ్ళకి ఏం అక్కర్లేదు. ఒక కవిత్వం కానీ, పాండిత్యం కానీ, గానం కానీ, చిత్రకళ కానీ, నాట్యం కానీ, ఏదన్నా ఒక మామూలు విద్యలో కూడా అపూర్వమైన ప్రతిభ ఉంటుంది. ఇంజనీరింగ్లో కొంతమందికి అలా చూసి చెప్పేస్తారు. మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు రైల్లో పెడితే ఈ బ్రిడ్జి ఉండదు, మీకు నెలనాళ్ళ పోతుందని చెప్పాడు. పడిపోయింది అది. బ్రిడ్జి సౌండ్ను బట్టి, రైలు వేడుతున్నప్పుడు వచ్చిన సౌండ్ను బట్టి చెప్పాడని ఇది ఉండదని. పడిపోయింది అది. ఎప్పుడో 100 ఏళ్ల క్రితం మాట నేను చెప్పేది. అది ప్రతిభ, ఇంజనీరింగ్లో ప్రతిభ. వైద్యులు కొంతమంది పూర్వం ఉండేవారు, ఇప్పుడు ఉన్నారు. ఊరికి చెయ్యేలా చూసి చెప్పేస్తారు, మనిషిని చూసి చెప్పేస్తారు వెంటనే. సరే, కొంతమంది ఏమీ తెలియకుండా మనం కారు దిగడాన్ని బట్టి, కారును బట్టి మందులు రాసేవాళ్ళు ఉన్నారు. నమశివాయ. అదో ప్రతిభ. మనం BMW వస్తే ఒక మందులు రాస్తారు, నానో కారులో వస్తే ఒక మందులు రాస్తారు, మారుతి 800లో వస్తే ఒక మందులు రాస్తారు. వీడు బతికింతే. అది ప్రతిభే, కాదనడానికి లేదు. అది గొప్ప ప్రతిభ. కారు దిగుతుంటేనే రాసేస్తారు, ఇంక జబ్బు కూడా కనుక్కోరు అసలు. నాకు తెలుసా, నువ్వు ఎప్పుడో వచ్చే మనిషివే, కొనా మా మందుల షాపులో ఖాళీగా ఉన్నాయి, కొనుక్కో. అంటే ఈ ప్రతిభ ఏది లోకానికి ఉపయోగం అంటే ఇందాక చెప్పేమో చూడగానే గమనించడం, ధైర్యం చెప్పడం, ఏం పర్వాలేదమ్మా నేను ఉన్నాను కదా అని చెప్పడం, ఇది ప్రతిభ, లోకానికి ఉపయోగం. అలాగ గంగా తరంగర మణీజ జటాకలాపం గౌరీ నిరంతర విభూషిత వామభాగం. శివార్చనలో మనకు కలిసి వచ్చే అంశం ఏమిటంటే విష్ణుమూర్తి నర్చిస్తే విష్ణుమూర్తి వస్తాడు, లక్ష్మీదేవి రాదు. లక్ష్మీదేవి మీద కనకధారా స్తోత్రం చెబితే లక్ష్మీదేవి వస్తుంది, విష్ణుమూర్తి రాడు. ఆయన రావాలంటే ఆయన ఖాళీ లేదు, మళ్ళీ ఒక స్తోత్రం చదవమంట. సరస్వతీదేవిని మా పలుకులమ్మ నర్చిస్తే ఆవిడ ఒక్కస్తే వచ్చింది, వెనకాలేసిన బ్రహ్మదేవుడు రావడం ఆవిడకి ఇష్టం ఉండదు. ఈ 4 మొఖాలు వేసుకుని ఆవిడ పడతాడు ఈ గొడవ. ఆవిడ ఒక్కతే వస్తుంది. సరస్వతీదేవి ఎప్పుడు కాళిదాసుని అనుగ్రహించినా, ఎవరిని అనుగ్రహించినా ఒక్కతే వస్తుంది.
ఏ దేవుణ్ణి మీరు ఆరాధించినా అంతే. కానీ శివారాధనలో విశేషం ఏంటంటే ఎప్పుడూ శివుడు ఒక్కడు రాడమ్మా, సాంబహ అంబయ సహితక అమ్మవారితో సహా వస్తాడు. అది విశేషం మనకి. అందుకే గౌరీ నిరంతర విభూషిత వామ భాగం, ఎప్పుడు నిరంతరము అంతరాజమే లేకుండా వాళ్ళు కలిసిపోయి ఉంటారు. అందుకని రెండో మాట లేదు ఇక్కడ. దంపతులు అంటే అలా ఉండాలి. కనీసం రోజుకో అరగంట గంట కూర్చుని అలా ఆత్మీయంగా మాట్లాడుకుంటూ ఉంటే అది ఉంటుంది. మనలో మనమాట అరగంట మించి మాట్లాడుకో. అంత ఎక్కువ మాట్లాడితే అర్ధనారీశ్వరులు ఉండరు, వ్యర్థనారీశ్వరులు ఉంటారు. గొడవలు ఎక్కువైపోతాయి. వెంటనే ఫేక్ కాల్ ఒకటి నొక్కడం, ఫోన్ వచ్చిందని లేచిపోవడం. అంతే. సౌకర్యాలు ఉన్నాయి కదా ఫోన్లో, అంతే. ఎంతవరకు అంతవరకే. ఇది అప్పుడు అవసరమైన మాటలు, అత్యవసరమైన మాటలు వస్తాయి, అయిపోతుంది. ఇంకా ఇప్పుడు బాతకాండి మొదలెట్టామనుకో కాలక్షేపం అని ఇంకా అయిపోతుంది అది. అందుకే వాళ్ళు నిరంతరం ఎందుకుంటారంటే ఎప్పుడు ఆయన కాసేపు కాకనే తపస్సుకి వెళ్ళిపోతాడు. నేను ఎప్పుడూ ఇంతే అని ఆవిడ వెళ్ళిపోతాడు. గౌరీ నిరంతర విభూషిత వామభాగ్ కాబట్టి నారాయణ ప్రియం, ఆయన ఎప్పుడు అలా ఉంటాడు. కాబట్టి విష్ణుమూర్తికి ఎవరంటే ఇష్టం అంటే శివుడంటే ఇష్టం. శివుడికి ఎవరంటే ఇష్టం అంటే ఆశ్చర్యం, విష్ణువు కాదమ్మా రాముడంటే ఇష్టం. విష్ణువు అంశతో పుట్టిన రాముడంటే శివుడికి ఇష్టం. పార్వతీదేవి అడుగుతుంది శివుడు ధ్యానం చేస్తుంటే, నువ్వే దేవుడు కదయ్యా, ఎవరి గురించి ధ్యానం చేస్తున్నావంటే, ఒక మానవుడి గురించి నేను ధ్యానం చేస్తున్నానంట. ఏ మానవుడు అంటే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామతస్తుల్యం సహస్రనామతస్తుల్యం రామనామ వరాననే. ఒక మనిషిగా పుట్టి మనిషిగానే తన శక్తి సామర్థ్యాలన్నీ ఉపయోగించి భార్యా వియోగాన్ని సహించి హనుమంతుడు లాంటి నమ్మకమైనటువంటి భటులను సంపాదించి వానరులతో స్నేహం చేసి జగద్విజేత అయినటువంటి రావణాసురుడు ఓడించిన మనిషి, జీవితాంతం ధర్మం తప్పని మనిషి. అందుకని రాముడంటే ఇష్టం నాకు, నేను మానవుణ్ణి ఆరాధిస్తున్నా అని చెప్పిన ఏకైక దైవం పరమశివుడమ్మ. మానవుణ్ణి ఆరాధిస్తున్నా, విష్ణువు కాబట్టి, విష్ణువు అంశ కాబట్టి కాదు, రాముడు మనిషి, అందుకే నేను ఆరాధిస్తున్నాను చెప్పాడు స్పష్టంగా. మనుషులు అలా ఉంటే భగవంతుడే ఆరాధిస్తాడు, మనం ఆరాధించడం కాదు. ఇక్కడ ధర్మాన్ని తప్పలేదు రాముడు, సత్యాన్ని తప్పలేదు, ఆడిన మాట తప్పలేదు, చేసిన పని అంతే. ఆయన పుస్తకం జీవితం అంతా తెరిచిన పుస్తకం. అదే కృష్ణుడు చర్యలు అంటారా, మొత్తం 100 కమిషన్లు వేసినా ఎవరికీ అర్థం కాదు. ఎంక్వైరీ కమిటీలో ఒక 100 వేసినా ఎవరికీ అర్థం కాదు. అంతా లీల. రాముడు జీవితం అంతా ధర్మం, కృష్ణుడి జీవితం అంతా లీల, శివుడి జీవితం అంతా జ్ఞానం, అమ్మవారి జీవితం అంతా శక్తి, శ్రీ వెంకటేశ్వర స్వామి జీవితం అంతా దయ. రెండో మాట ఉండదు ఆ స్వామి దగ్గర, దయ దయ దయ. పాపాత్ముని కూడా దయ చూపిస్తాడు ఆయన. వాడు కిరీటం పెడితే హాయిగా పెట్టుకుంటాడు, వాడిని మాత్రం చెంచలగూడకి పంపేస్తాడు, అది వేరే విషయం. పెట్టేరా అబ్బాయి నీ దగ్గర ఎక్కువ ఉంది నాకు పెట్టే అంటాడు. దయా ఏం వదిలేవన్నీ బ్లాక్ మనీ అంటావు, మైసెల్ఫ్ బ్లాక్ అంటాడు. నేను బ్లాకే, ఆయన బ్లాకే కదా, రీలింగ్ కూడా ఒకటే. అందుకే నువ్వు బ్లాక్ మన దగ్గర ఉండదు, నేనే బ్లాకురా పట్టుకురా అంతే. కలియుగ వెంకటనాయక, కలియుగానికి రాముడు శివుడు సరిపోరని అమాయకులు మొత్తం ఒట్టుకేలేసేవాడే ఉండాలి మనకి. అందుకే ఆయన పడుతున్నాడు, మొక్కు తీర్చకపోతే వడ్డీతో వసూలు చేసేస్తాడు. కానీ ఆయన ఉద్దేశం అంతా దయ. అంత దయామయుడైన భగవంతుడు లేడండి. అంటే ఒక్కొక్క అవతారంలో ఒక్కొక్క విశేషం ఉంది. అందుకే మనం హిందువులం ఇంత ఆరాధన చేస్తాం. నారాయణ ప్రియం అనంగమదాపకారం, మన్మధుడు యొక్క మదాన్ని అపహరించిన వాడు. గమనించండి, యువతరం ప్రత్యేకంగా యౌవనం ప్రవేశించగానే మన్మథ వాంఛలు ప్రవేశిస్తాయి. అనంగ అనే శబ్దం అర్థమైతే తెలుస్తుంది. శరీరము లేదు, నా అంగ అనంగ. శరీరం లేదండి మన్మథుడికి. శరీరం లేని వాడిని కాల్చడం ఏమిటి, అదో మాయ. మన్మథుడికి ఏమీ శరీరం లేదు. ఎప్పుడూ మన్మథుడు శరీరంతో ఉన్న సినిమాల్లోనే ఉంటాడు, చంద్రమోహన్ రూపంలో. సినిమా రంగంలో ఆయన మించిన మన్మథుడు లేరు అప్పట్లో, అది వేసేవాడే. ఇప్పుడు ఆయన పైలోకానికి వెళ్ళిపోయాడు. అంటే మన్మధుడికి శరీరం లేదు, అనంగ, ఆయన పేరే అనంగ, శరీరం లేదు. అంటే మనస్సులో కలిగే ఒక పిచ్చి భావన, కామ భావన. ప్రేమ అనుకోద్దని పొరపడదు. లవ్ ఈజ్ నాట్ గాడ్. లవ్ ఎప్పుడు చాలా పవిత్రమైనది. ఈ కేవలం కామం అనేది ఒక క్రేజీనెస్, ఒక సెక్షువల్ వాంఛని కామం అంటారు. దాన్నే మన్మధుడు అంటారు. దాన్ని ప్రేమ అంటారేంటి అర్థం లేకుండా. ప్రేమ అయితే నీకు 90 ఏళ్ళప్పుడు ఎందుకు కలగల, 90 ఏళ్ళ ఆవిడ మీద ఎందుకు కలగల, 16 ఏళ్ళ ఆవిడ మీద ఎందుకు కలుగుతోంది? దేర్ ఈజ్ లాజిక్. ఎందుకు చెప్తావు ఇక్కడ ఎదవ మాటలన్నీ? ప్రేమ కోసం సమస్తం వదిలేస్తా, అక్కడిది గుడ్డేం కాదు, అది ప్రేమే కాదు, వదిలేయడం ఏంటి ఇక్కడ. దాన్ని ప్రేమ అనరు. చిట్టి కృష్ణమూర్తి గారి తత్వం చదివితే అర్థమవుతుంది. ప్రేమ అంటే ఆలోచన ఉండదు, ఆలోచన లేనప్పుడు కలిగేది ప్రేమ. ఓ మనిషిని చూడగానే మోజు కలిగితే, ఆలోచన కలిగితే ప్రేమ అంటారు ఏమిటండి? దాన్ని ఆకర్షణ అంటారు.
ఆకర్షణ అంటారు. ఆ ఆకర్షణకి ఇంకా బలైపోతున్నారు మనుషులు. ఇక్కడ వాళ్ళ కోసం ఏమైనా చేస్తే పైకి మన పెళ్లి కాని వాళ్ళు అయితే పర్వాలా, పెళ్ళి అయిన వాళ్ళు, పిల్లలున్న వాళ్ళు కూడా నమశివాయ ఏం బాగుకుందామనో తెలియదు ఇక్కడ. అందుకే అనంగ మదాపకారం, ఆ మన్మధుడు యొక్క మదాన్ని మొత్తం అపహరించిన వాడు. శరీరమే లేనప్పుడు ఎలా అపహరించారంటే అర్థం ఏంటి? ఆయన మనస్సులో ఒక వాంఛ పుట్టింది పార్వతీదేవిని చూడగానే. అసలు నాకేమిటి, ఓ పక్క సతీదేవి అనే భార్య పోయి దక్షిణామూర్తి రూపంలో మౌనవ్యాఖ్య ప్రకటిత పరబ్రహ్మతత్వం యువానమని నేను కూర్చుంటే, ఈ అమ్మాయి ఎవరో 16 ఏళ్ళు 20 ఏళ్ళు ఉన్న అమ్మాయి వచ్చి నాకు సేవలు చేస్తే నాకు ఈవెండు చూసేదో అనిపించడం, అసలు ఎక్కడ పుట్టింది ఇది అని ఆ మూలంలోకి వెళ్ళాడు ఆయన. వెళ్ళి 3వ కన్ను తెరిచాడు, అదే జ్ఞాననేత్రం. దాని నుంచి అగ్ని వస్తుంది. ఆ కామం అనే వాంఛని భస్మం చేశాడమ్మా శివుడు, మనిషిని కాదు భస్మం చేసింది. అందుకని అనంగ మదాపహారం, శరీరమే లేకుండా ఈ ప్రపంచాన్నంతా గుడ్డిది చేసి మహామాయలో పడేసి నడిపించేస్తున్నాడే మన్మధుడు. ఆ భావాన్ని నాశనం చేశాడు. మనం ఎదుర్కోవలసింది భావాన్ని, మనిషిని కాదు. శత్రువుని ఎదుర్కోవడం కాదు, శత్రు భావాన్ని ఎదుర్కోవాలి. అది మనలోనే ఉంది. కామాన్ని ఎదుర్కోవడం, ఆ మనిషిని ఎదుర్కోవడం కాదు, కామ భావాన్ని ఎదుర్కోవాలి. క్రోధం పుట్టినప్పుడు క్రోధం ఎందుకు పుడుతుందో ఆలోచించాలి. అవతల వాళ్ళు ఉన్నారని వాళ్ళ మీద ఏదో విసిరేటికి అసలు ఎందుకు పుడుతుంది, ఎక్కడి నుంచి పుడుతుంది, ఇది కోపపడాల్సినంత గొప్ప విషయమా అని ఆలోచిస్తే ఆగిపోతుంది అది. ఈ ఆలోచనే జ్ఞాననేత్రం. మిగిలిన 2 కళ్ళు అజ్ఞానం, ఆ 3వ కన్ను జ్ఞానం. అందుకే అనంగమదాపకారం. ఇప్పుడు ఎవరికైనా సరే, పెళ్ళైన వాళ్ళకి కాని వాళ్ళకి, పురుషులకి స్త్రీలకి నమ్మ మొహమాటం ఏం లేదు. లోకం చెడిపోతుంది కాబట్టి చెప్పవలసిన బాధ్యత ఉంది కాబట్టి చెబుతున్నా. కామవాంఛ ఏదన్నా కలగగానే తొందరపడకండి. ఫోన్ తీసుకుని మెసేజీలు పంపడం, వాట్సాప్లు చేయడం చేయకండి. ఆగండి, ఆలోచించండి. 24 గంటల పాటు నాననీయండి. ఇంతకీ చేస్తే నేను ఎదవ సంబంధం పెట్టుకుంటే నాకు కలిసి వచ్చేది ఏమిటి? ఎదవ 10 నిమిషాలు సుఖం, ఇంతకంటే ఏం లేదు. దీనికోసం ఇంత గడ్డి తినాలి, ఎన్ని అవమానాలు ఎదుర్కోవాలి, ఎంతమంది చేత అనుమానింపబడాలి, ఎంత డబ్బు అనవసరంగా ఖర్చు పెట్టాలి అవతల వాళ్ళని సంతోషపెట్టడానికి. ఇలా ఆలోచిస్తే 24 గంటల్లో ఆ కామవాంఛ ఖతం, మీరు పరమేశ్వరుడైపోయినట్టు లెక్క. అదే అనంగ మదాపహారం. కావ్యాలు వింటే, శ్లోకాలు వింటే ఎంత ప్రయోజనం ఉందండి. శ్లోకజ్ఞానం ఉంటే లోకజ్ఞానం ఉన్నట్టే, వేరే అక్కర్లేదు. మన మనస్సును మనం నిగ్రహించుకోవడం అంటే అర్థమేంటి? పరిగెడుతున్న గుర్రాన్ని పగ్గాలు పట్టేవే లేదా? నిగ్రహో వ్యగ్రో నైక శృంగో గదాగ్రజ, దాని అర్థం అదే. ప్రగ్రహక పగ్గం, నిగ్రహక పట్టుకట్టుకో, గట్టిగా పట్టుకో. వ్యగ్రహ బాగా తీవ్రంగా ఏకాగ్రంగా పట్టుకో, అది మనస్సు స్వాధీనం. ఆ 3ంటికి అదే అర్థం. నిగ్రహో వ్యగ్రహ, దేని పట్టుకోవాలి? నైక శృంగక, నీలో పుట్టిన కోరిక అనేక రకాల కొమ్ములతో విజృంభిస్తోంది, పట్టుకోవయా పిచ్చికోరికని. అవి విష్ణువు నామాలు కాదు, మన మనస్సు. అవి విష్ణువు పేరు మీద చెప్పారు అక్కడ. గదాగ్రజ, అప్పటికే లొంగపోతే గద పెట్టి కొట్టే, చచ్చుంది ఎదవ కోరిక. ఇవన్నీ నామాల యొక్క ఉద్దేశం ఏంటంటే మన జీవితం బాగుపడ్డాం. ఊరికి పారాయణ చేసి కూర్చుని ఏదో జరుగుతుందంటే ఎలాగా? అందుకని అనంగమదాపకారం. నారాయణ ప్రియం అనంగమదాపకారం వారాణసీపురపతిం భజ విశ్వనాథం. అలా చేశాడు కాబట్టి నారాయణ ప్రియుడు. నారాయణ ప్రియుడు అంటే కేవలం విష్ణువనో కృష్ణుడనో అనుకోకండి. నారాయణ మహర్షి అని ఒక ఆయన ఉన్నారు, నరనారాయణుడు. అదొక అవతారం. శివకేశవుడు, వారి అంశలే నరనారాయణుడు, వారి అంశలే రామాంజనేయులు, వారి అంశలే కృష్ణార్జునుడు. ఈ కలియుగంలో నో డౌట్ వారి అంశలే రామకృష్ణ పరమహంస, వివేకానంద. సరిగ్గా ఈ జన్మ అదేనండి ఖచ్చితంగా. అందుకే ఆ ఇద్దరు లోకాన్ని ఏలేస్తున్నారు ఇప్పటికి కూడా. రామకృష్ణ మఠం అంటే తిరుగులేదు. వారే అలా పుట్టారు. ఏ యుగానికి ఆ యుగానికి తగినట్టుగా నరనారాయణుడే. ఆ నారాయణ మహర్షి తపస్సు చేస్తుంటే చిత్రమైన ఘట్టం జరుగుతుంది. భారతం శాంతి పర్వంలో ఉంటుంది, వ్యాసుడు రాస్తాడు. నువ్వు శ్రీ మహావిష్ణువు కదా, శ్రీమన్నారాయణమూర్తివు కదా, నువ్వు ఎవరి గురించి తపస్సు చేస్తున్నావు అని అడుగుతారు. నారదుడు అడుగుతాడు నారాయణ మహర్షి. ఆయన ఏమంటాడు తెలుసా? అందరికీ ఆత్మను నేను, నాకు ఆత్మ శివుడు, అందుకని నేను శివుడి గురించి తపస్సు చేస్తున్నా అన్నాడు నారాయణ మహర్షి. ఇప్పుడు శివకేశవుల మధ్యలో భేదం ఎక్కడైనా ఉందా? నారాయణ ప్రియం అనంగమదాపకారం. అటువంటి నారాయణ మహర్షికి ప్రియుడైన వారు ఎవరంటే వారాణసీపురపతిం భజ విశ్వనాథం.